ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 11 డిసెంబర్ నుండి 17 డిసెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, చక్కగా ఉల్లాసంగా ఉంటుంది. మీ భవిష్యత్తుకై మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాల కోసం ఉన్నత స్థానంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులను సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు, వారిని పరిచయాలు ఇవన్నీ కూడా ఈ వారం ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ఏవైతే ఉపాయాలు ఉన్నాయో, ఏవైతే ఎత్తుకు పై ఎత్తులు ఉన్నాయో, ప్రణాళికాబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా సాకారమయ్యే అవకాశమే కనపడుతోంది. కానీ వాక్ పౌరుషం కాస్త జాగ్రత్తగా ఉండండి. వారితో మాట్లాడేటువంటి సమయంలో తొందరపడి మీ మనస్సు చక్కగా ఉండవచ్చు, హృదయంలో ఎలాంటి కల్మషం లేకపోవచ్చు, కానీ ఏటువారి యొక్క మనస్సును ఏమాత్రము పరిచినా కానీ అది కాస్త వారికి ఇబ్బందే కదా. అందుచేత తమకు సంబంధం లేని విషయాలలో, తమకు అవసరం లేని విషయాలలో కాస్త ఓపికగా అనవసరమైనటువంటి వాక్ పౌరుషాన్ని ప్రదర్శించకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు. అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వపరంగా కానీ లేదా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిచయాలు కూడా మీకు ఏర్పడే అవకాశం ఉంది. కళాకారులకు చక్కగా ఉంది. ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఎట్టి పరిస్థితిలో మానకూడదు. సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి వారమంతా కూడా కాస్త సామాన్యంగా ఉంది. ఎంత ఆలోచిస్తున్నా, ఎంత ప్రయాసపడుతున్నా కానీ పనులు అనుకున్న సమయానికి మీకు పూర్తి కాకపోవడం, చిన్న పనికి కూడా ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటం, ఇదంతా కూడా మానసికమైనటువంటి చికాకు, మానసికమైనటువంటి నిరాశ ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. కానీ వారాంతంలో కానీ కాస్త సమీప భవిష్యత్తులో కానీ శుభం జరిగే అవకాశం ఉందని మాత్రం గుర్తుంచుకోండి. నిరాశ మాత్రం పనికిరాదు. అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ సంతానం యొక్క ఉద్యోగ విషయాల్లో శుభవార్త వినే అవకాశమే కనపడుతోంది. తమ యొక్క సంతానం మీకు అనుకూలంగా ఉండవచ్చు. సంతానం కోసమై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు నూతన దంపతులు కానీ లేదా సంతాన సాఫల్యం కోసమై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా శుభవార్త అందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది. అయితే అనవసరమైనటువంటి మితిమీరిన ఆత్మవిశ్వాసమే ఇబ్బంది కలిగించవచ్చు కనుక అలాంటి విషయాలలో, అంతేకాకుండా ముఖ్యంగా ఎదుటివారు చెప్పేటువంటి సలహాను చక్కగా స్వీకరించేటువంటి ఒక చక్కని గుణాన్ని, చక్కని ఒక అలవాటును కూడా అలవర్చుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా వ్యాపార భాగస్వాములు కానీ జీవిత భాగస్వాముల మధ్య కానీ స్వల్పమైనటువంటి పనికిరానటువంటి అనవసరమైనటువంటి అపోహలు, విద్వేషాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఎంత శ్రమించినా కానీ
ఫలితం రాలేదు అనేటువంటి ఒక నిరాశను వదిలి మీరు రెట్టించినట్టు ఉత్సాహంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో కాస్త వేచి చూడాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా సూర్యాష్టకాన్ని, శనేశ్వర స్తోత్రంతో పాటు పంచాయుధ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా ఉత్సాహంగా ఉంటుంది. చేయాల్సిన పనులన్నీ కూడా అతివేగంగా సకాలంలో చక్కగా చేయాల్సినటువంటి బాధ్యతను మీరు నిర్వర్తిస్తారు. మీరు అందులో సఫలమవుతారు. ఎదుటి వారికి మీరు చెప్పినటువంటి సలహాలు కూడా వారికి చక్కని ప్రయోజనాన్ని కలిగించే విధంగా ఉంటాయి. సామాజిక పరంగా కానీ సాంఘిక పరంగా కానీ చక్కని పేరు ప్రతిష్టలు వస్తాయి. సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో చక్కని ఫలితాలు ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలలో కానీ లేదా వ్యాపార ప్రయత్నాల్లో కానీ చక్కని అనుకూల వాతావరణమే కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు లేదు. గత వారం చెప్పిన ఫలితాలే ఎక్కువగా ఈ వారం కూడా కలిగేటువంటి ఫలితమే ఈ వారం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటువంటి సమయంలో కానీ లేదా బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కానీ తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. నీటి నదులు కానీ లేదా నీటి ప్రవాహాల దగ్గరికి కానీ వెళ్ళినటువంటి వాళ్ళు అలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలుగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని యథావిధిగా పారాయణం చేయండి. దానితో పాటు ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కటకారక రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఏది మంచి మాట్లాడినా కానీ అనవసరమైనటువంటి వివాదాలు మీరే సృష్టిస్తున్నారని ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన, తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా మనస్సు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం మీకు లభించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మధ్యవర్తిత్వం జరపడంలో కానీ సలహాలు ఇవ్వటం విషయంలో కానీ తొందరపడి మీకై మీరు ఉత్సాహంతో ముందుకెళ్ళకూడదు. అంతేకాకుండా ముఖ్యంగా తొందరపడి ఎక్కడా కూడా సంతకాలు చేయటం కానీ మధ్యవర్తిత్వంలో అగ్రిమెంట్ చేసుకునేటువంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. వివాదాస్పదమైనటువంటివి భూముల కొనుగోలు విషయంలో కూడా అనవసరమైనటువంటి రెట్టించిన ఉత్సాహంతో తక్కువ శ్రమతో తక్కువ రేటుకే దొరుకుతున్నాయి కదా అనేటువంటి ఒక రకమైనటువంటి మితిమీరినటువంటి ఈ ఒక వాంఛను పక్కకు పెట్టి సరైన విధంగా ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. వారాంతంలో మాత్రం సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయం కానీ ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు కానీ మీకు అనుకూలించే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు నృసింహ కరావలంబ స్తోత్రం, రాహు స్తోత్రం, కేతు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మిశ్రమ ఫలితం కలుగుతుంది. ఆవేశం, తొందరపాటు పనికిరాదు. సమాజంలో మీపై ఉండేటువంటి గౌరవం అవన్నీ కూడా పెంచుకునేటువంటి దిశలో మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ అంతేకాకుండా మీ యొక్క శ్రమకు కానీ తగినటువంటి గుర్తింపు ఇవన్నీ కూడా లభిస్తాయి. అంతేకాకుండా స్థిర చరాస్తుల కొనుగోలు విషయంలో తొందరపాటు పనికిరాదు. మోసకారులను నమ్మి అనవసరంగా మోసపోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తక్కువ ధరకి ఎక్కువ లాభం దొరుకుతుంది కదా అనేటువంటి మితిమీరినటువంటి అత్యాశకు దూరంగా ఉండండి. తొందరపడి వాక్ పౌరుషాన్ని పెంచుకోకండి. అంతేకాకుండా ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వైద్యుడిని సంప్రదించవలసినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. విద్యా ఉద్యోగ విషయాలలో కూడా కాస్త నియంత్రణ అవసరం. అంతేకాకుండా నూతన విద్యల కోసమై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, పోటీ పరీక్షలకు కూడా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ప్రయాస చేత
పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా కళాకారులకు, ముఖ్యంగా కళాపరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు కొంతవరకు అనుకూలత ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఎవరికైతే మీరు చక్కని సలహాలే ఇచ్చారో వాళ్ళే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఈ వారం సామాన్యంగా ఉంది. ఇంకా చక్కని ఫలితాల కొరకు రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రాన్ని, అలాగే సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది. అయినా ఆ ఉత్సాహంతో, అత్యుత్సాహంతో మీకు సంబంధం లేనటువంటి విషయాలలో, మీకు ఎలాంటి సంబంధం లేని విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకూడదు. మీరు ఇచ్చినటువంటి సలహా, మీరు సదుద్దేశంతోనే సలహాలు ఇస్తారు, కానీ ఎదుటి వాళ్ళు దాన్ని గ్రహించటంలోనే పొరపాటు, అపార్థం ఏర్పడవచ్చు. కనుక తమకు సంబంధం లేని విషయాల కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగపరమైనటువంటి చక్కని ఉన్నతి కనబడుతోంది. ఉద్యోగపరంగా కూడా మీకు చక్కని అనుకూలతే కనబడుతోంది. ఇక ధనం మాత్రం మంచినీళ్ళలా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వృధా ఖర్చులు ఎక్కువగా మీరు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విలాసాలకు కొంత కాస్త విశేషమైనటువంటి సంఘంలో, సమాజంలో గౌరవాన్ని కాపాడుకోవాలని కొంత ధనాన్ని మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పేరు కోసం, ప్రతిష్ట కోసం సంఘ సేవా కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయటమో లేదా ఇతరత్రా ఏదేని పటిష్టమైనటువంటి ఒక కార్యాన్ని నిర్వర్తించడమో చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పోటీ పరీక్షలకు మీరు చక్కగా ప్రిపేర్ అవుతారు. వాటిని సమర్థవంతంగా మీరు మీ బాధ్యత మీరు నిర్వర్తించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది, కానీ కాలయాపనే ప్రధానమైన శత్రువుగా గ్రహించండి. ప్రతి విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించడం, కాస్తమాని విద్యుత్ ధరంపై మీ యొక్క దృష్టిని ఉంచండి. ఉద్యోగంలో పెద్దగా చికాకు లేవు. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా రాహు స్తోత్రాన్ని, బృహస్పతి స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. రామరక్షా స్తోత్ర పారాయణం మీకు సర్వత్రా రక్షణ కలిగిస్తుంది. ఈ విధంగా ఆ రామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కాస్త అనుకూలత కూడా ఏర్పడవచ్చు. విదేశాలకు వెళ్ళాలని మీరు చేసేటువంటి ప్రయత్నాలలో 1-2 అడుగులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి బంధువుల వల్ల కానీ, విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితుల వల్ల కానీ, శ్రేయోభిలాషుల వల్ల కానీ కొంత విలువైనటువంటి సమాచారము, విలువైనటువంటి వస్తువులు మీ దరి చేరేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి విశేషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవటమో లేదా వారికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి వాళ్ళకు సంబంధించినటువంటి కొంత ఆస్తి కానీ లేదా ఏదైనా ధనపరమైనటువంటి లబ్ధి కానీ మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొన్ని శ్రద్ధలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కని అనుకూలమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా భవిష్యత్తులో ఉన్నత విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలలో కూడా కొన్ని విలువైనటువంటి సమాచారం కూడా మీకు కొంత చేరేటువంటి అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, కానీ మాటలే కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త వహించండి. అధికమైనటువంటి గర్వం మాత్రం పనికిరాదు సుమా. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో కూడా విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహ స్తోత్రాన్ని, అలాగే రాహు స్తోత్రాన్ని మానకూడదు. అంగారక స్తోత్రం, ఈ 2 గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి వారం గత వారం కన్నా కాస్త మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఉపశమనం, కొంత అనుకూలత మీకు కనపడుతోంది. ఆర్థికపరమైనటువంటి కొత్త వనరులు సంపాదించడానికి కొన్ని మార్గాలు లభిస్తాయి. నూతన పరిచయాలు, నూతన సహవాసాలు,
నూతన స్నేహాలు ఇవి కొంతవరకు మీకు లాభించే అవకాశమే కనపడుతోంది. దుర్జన సహవాస విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఎదుటివారికి సలహాలు ఇవ్వడంలో చక్కని నేర్పరి అనేటువంటి పేరు కూడా వస్తుంది. తద్వారా మీ సలహాలు తీసుకున్నటువంటి వాళ్ళు చక్కని లాభాన్ని పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పేరైతే చక్కగా ఉంటుంది, దానికి తగినటువంటి ఆర్థికపరమైనటువంటి వృద్ధి మాత్రం ఉండకపోవడం, మానసికమైనటువంటి నిరాశ కొంత ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్థిరాస్తి విషయాల్లో కానీ ఏవేని స్థిర చరాస్త్ర విషయాలలో కొంతవరకు మీరు వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా పెద్దగా చికాకులు గతం కన్నా కాస్త ఈ వారం మెరుగుపడేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు మీకు మేలు ఉండవచ్చు. అయితే సోమరితనము, జాఢ్యము, ఏదో తెలియనటువంటి కొంత భయం మాత్రం మిమ్మల్ని వెంటాడే అవకాశం కనపడుతోంది. విదేశాల ద్వారా కానీ విదేశాల్లో ఉన్న స్నేహితుల వల్ల ద్వారా కానీ కొంత మీకు మేలు ఏర్పడవచ్చు. ఉద్యోగ ప్రాప్తి వారాంతంలో ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అంగారక స్తోత్రాన్ని చెయ్యండి. దానితో పాటు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం మిశ్రమ ఫలితం ఉంది. అంతేకాకుండా నూతన వ్యాపారాల కోసమై కొత్త కొత్త ప్రయత్నాలు, ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా దానికి అనుకూలంగా నూతనమైనటువంటి కొన్ని వ్యవహారాలలో మీ యొక్క పంథ, మీ యొక్క మార్గాన్ని మార్చుకొని దానికి అనుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అందులో మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా విశేషమైనటువంటి భవిష్యత్తులో ఒక విశేషమైనటువంటి లాభం కలిగే విధంగా ఏదేని స్థిరాస్తిని కొనుగోలు, గృహ నిర్మాణం కోసం కానీ వ్యావసాయిక క్షేత్రం కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఒక విశేషమైనటువంటి చక్కని మీ యొక్క శ్రేయస్సును కోరేటువంటి ఒక శ్రేయోభిలాష యొక్క మనస్సును మాత్రం కాస్త మీ మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ గాయపరిచే అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ఎవరు తనవారు ఎవరు పరాయి వారు అనేటువంటి విచక్షణలో కాస్త మీ యొక్క సొంత బుద్ధిని ఉపయోగించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దూరపు కొండలు నునుపు అనో, కొత్తది వింత, పాతది ఒక రోత అనేటువంటి ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ మిమ్మల్ని కాస్త ఆవరించే అవకాశం ఉంది. కనుక ఇలాంటి విషయంలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ఆదిత్య స్తోత్రంతో పాటు నృసింహ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా అనుకూల ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క పరాక్రమానికి, మీ యొక్క వ్యక్తిత్వానికి చక్కని అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ సలహాలు తీసుకున్నటువంటి వాళ్ళు చక్కగా వృద్ధిలోకి వచ్చి రావటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కళాపరమైనటువంటి ఉన్నతి కూడా కనపడుతోంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా పురోగమనం కనపడుతోంది. అంతేకాకుండా కాస్త వేడి ఉష్ణ సంబంధమైనటువంటి చిన్న చిన్న చికాకులు మాత్రం మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన స్నేహాలు కొంతవరకు లాభించవచ్చు. మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి విషయాలలో కూడా మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతుంది. ఎంతటి పరాక్రమవంతులైన, ఎంతటి వారినైనా కానీ మీకు అనుకూలంగా మార్చుకునే విధంగా మీ యొక్క మాట, మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. సామాజికంగా చక్కని పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహ సంబంధాలు కూడా నిశ్చయమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు కూడా పొందుతారు. ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు అవసరం. స్థిర చరాస్తి వృద్ధి చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత పురోభివృద్ధి, కొంత పురోగమనము కలిగేటువంటి అవకాశమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రం, అలాగే రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచం లేదా వెంకటేశ్వర స్తుతి ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం
దాదాపుగా ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. మాట్లాడేటువంటి విషయాల్లో కూడా అత్యుత్సాహం పనికిరాదు. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, జీవిత భాగస్వామితో ఉండేటువంటి వ్యవహారాల విషయాలలో కానీ, ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి స్థిర చరాస్తుల విషయాల్లో కానీ అనవసరమైనటువంటి వివాదాన్ని సృష్టించుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శారీరకంగా ఏదైనా ఒక రకమైనటువంటి ఎనర్జీ కూడా బాధించేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా కొంత స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి కానీ, గృహ నిర్మాణం కోసం కానీ, కొంత రుణాన్ని మీరు ప్రభుత్వ పరంగా కానీ, బ్యాంకుల పరంగా కానీ, ఆ విధమైనటువంటి రుణాన్ని మీరు రుణం కోసం ప్రయత్నాలు చేయటం, రుణాన్ని తీసుకోవటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా, ప్రతి వ్యాపారస్తులు ముఖ్యంగా ప్రతి విషయానికి కూడా అయ్యేటువంటి పని, ఇక చేతిలోకి అందుతుంది అనుకున్నటువంటి పని కాస్త వాయిదా పడడం, ఈ వారం కాస్త ఈ విధమైనటువంటి మానసిక చికాకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వివాహ ప్రయత్నాల్లో కూడా కొంత స్తబ్దత, కొంత వాయిదాలు పడడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి విషయాలలో తొందరపడి మీలో ఉండేటువంటి ఒక రకమైన సహనానికి పరీక్షగా భావించండి. తొందరపడి మాటలు ఎదుటివారికి మనస్సును గాయపరచకుండా మీరు మాట్లాడినటువంటి మాట అది భవిష్యత్తులో కూడా మీకు ఇబ్బందికరంగా జరగకుండా అనవసరమైనటువంటి ముఖ్యంగా మీడియా పరంగా కానీ, ప్రెస్ వాళ్ళ పరంగా కానీ మీరు తొందరపడి మాట్లాడినటువంటి మాటనే మనకు అది ఆయుధంగా ఎటు వాళ్ళు ప్రయోగించే అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తులు కూడా సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని, అలాగే శ్రీమన్నారాయణ కవచం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, లేని వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త ఏదో తెలియనట్టు కొంత ఆవేదన. అనుకున్న పనులన్నీ కూడా ఊహించినటువంటి స్థాయిలో కావటం లేదు కదా, ఎంతకాలం ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి పోరాటాలు జీవితంలో అనేటువంటి ఒక నైరాశ్యం, ఒక నిరాశ మనసులో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఎంత కృషి చేసినా కానీ ఏదో పక్క వాళ్ళంతా కూడా కుయుక్తులతో ముందుకెడుతున్నారు కదా అనేటువంటి భావం. అయినా ఏది ఏమైనా మీ యొక్క ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మీ మార్గానికి మీ మార్గంలో మీరు ముందుకు వెళ్ళండి. సమీప భవిష్యత్తులో చక్కని అవకాశాలు ఉన్నాయని మాత్రం గ్రహించండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తి విషయాల్లో కానీ, లేదా తమ యొక్క తండ్రి గారికి సంబంధించినటువంటి ఉద్యోగ విషయాల్లో కానీ మీరు ఎక్కువగా పట్టించుకొని వాటి కోసం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు, అందులో ఏర్పడినటువంటి చికాకులను తొలగించడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్థిర చరాస్తులను వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో కొంతమంది నూతన పరిచయాలు కానీ, ఉన్నత వ్యక్తులను కానీ పరిచయం, వారిని కలిసి తద్వారా కొంతవరకు మీకు మేలు జరిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. దానితో పాటుగా కేతు, అలాగే శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. మానవత్వంతో మనిషి యొక్క సహజమైనటువంటి ధర్మం, సాటి మనిషికి సహాయపడటం, ప్రాణికోటిని చక్కగా చూడటం, అంతేకాకుండా ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవటం, ఇవైనటువంటి సద్బుద్ధులు కనుక మనలో ఉన్నట్లయితే ప్రపంచమంతా చక్కగా ఉంటుంది, మనము బాగుంటాం, తోటివారు బాగుంటారు. అలాంటి సద్బుద్ధిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.